జగన్ని అరెస్ట్ చేస్తారా? ఇది మరొకసారి చర్చ. రోజుకి ఒక కేసు ఆ దాంట్లో పెడుతున్నారు, ఈ దాంట్లో పెడుతున్నారు కేసులు. ఇంకేముంది, జగన్ దాకా వెళ్తుందని నాకున్న అవగాహన మేరకైతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టే కేసుల ద్వారా జగన్ని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి తప్పు చేసి తన ప్రభుత్వాన్ని గద్దెదించుకున్నాడు. తప్పు జరిగిందా లేదా అన్న జనం పట్టించుకోవట్లా. జరుగుండొచ్చును, తప్పేంటంట అనేటటువంటి స్టేజ్లో ఉంటున్నారు. ప్లస్ సింపతీలు వస్తున్నాయి. లైక్ ఎమర్జెన్సీ పెట్టి ప్రజల హక్కులనే హరించినటువంటి ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారన్న కారణంగా మళ్ళీ ప్రధానమంత్రిగా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఈ దేశంలో. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో చేసింది తప్పు పనే, శిక్ష అనుభవించాడు. అందుకు గాను ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని మళ్ళీ సీఎం చేయాలన్నటువంటి కాన్సెప్ట్ నడిచింది. కాబట్టి ఈ దేశంలో అవినీతి మీద మాట్లాడాలి, విమర్శించాలి, అరవాలి, కేకలెయ్యాలి, చర్యలు ఎందుకు తీసుకోవాలా, కింద వాళ్ళని పెట్టాలి, పైన వాళ్ళ జోలికి పోకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా చంద్రబాబుని అరెస్ట్ చేస్తే జనం అప్పుడేమి రోడ్లు ఎక్కలా గొడవలు చేయాలి, తెలుగుదేశం వాళ్ళే గొడవలు చేశారు. ఫైనల్గా చూస్తే ఓడగొట్టిన దాంట్లో అది కూడా మేజర్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేస్తారా? అరెస్టు చేయకుండా చేస్తాము అన్నటువంటి ఒక భయాన్ని కల్పించాలి. చిట్ట చివరిలో మేము కావాలనుకుంటే అరెస్ట్ చేసేవాళ్ళం, అయినా వదిలేసాం, మాకు ప్రతీకార రాజకీయం ఇష్టం లేదు అని చెప్పడానికి ఉపయోగించుకునే అవకాశమే ఉంటుంది ఎలక్షన్స్ ముందు.